బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ పేరు వినగానే సినీ ప్రియుల్లో తెలియని ఉత్సాహం. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక్క భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా షారుఖ్ ఖాన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే షారుఖ్ ఖాన్ 2023కి ముందు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కానీ 2023 మాత్రం షారుఖ్ కి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాదిలో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మొదటిగా జవాన్ మూవీతో షారుఖ్ మళ్లీ కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి దుమ్ము దులిపేశాడు. ఇందులో అతడి యాక్టింగ్ కు సినీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత పఠాన్ మూవీతో వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. షారుఖ్, దీపికా పదుకునే కలిసి నటించిన ఈ సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. పఠాన్ కూడా ఏకంగా 1000 కోట్లు కలెక్ట్ చేసి అబ్బురపరిచింది. ఇక మూడో సినిమాగా డంకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. అయితే అదే సమయంలో ప్రభాస్ నటించిన సలా రిలీజ్ కావడంతో షారుఖ్ ఖాన్ డంకి కనుమరుగైపోయింది. ఏది ఏమైనా ఈ సినిమా కూడా బాలీవుడ్ లో మంచి హిట్ నే సాధించింది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న షారుఖ్ కి తాజాగా అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని గ్రావిన్ మ్యూజియంలో షారుఖ్ గౌరవార్థం బంగారు నాణెం విడుదలైంది. ఆ నాణెంపై షారుఖ్ ఖాన్ ఫోటో అండ్ పేరు ఉండటం గమనార్హం. దీంతో ఈ నాణెం ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ గ్రావిన్ మ్యూజియం లో ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలు ఉన్నాయి. అందులో షారుఖ్ ఖాన్ మైనపు విగ్రహం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ మైనపు విగ్రహం కాకుండా బంగారు నాణెంను కూడా విడుదల చేశారు. దీంతో ఆ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచాడు. అంతేకాకుండా మహాత్మా గాంధీ తర్వాత ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు కూడా షారుఖ్ కావడం గమనార్హమనే చెప్పాలి. భారతీయ చిత్ర పరిశ్రమకు 3 దశాబ్దాలకు పైగా హీరోగా సేవలు అందిస్తున్న షారుఖ్ ఖాన్ తన నటన ప్రతిభకు ఎన్నో అవార్డులను అందుకున్నాడు.